ప్రస్తుతం మనం వెల్దండ మండలం పోతపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పోతపల్లి గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తగుళ్ల కొండల్ యాదవ్ అనే అభ్యర్థి పోటీ చేస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు తగుళ్ల శ్రీనివాస్ గారిని అడిగి అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు, పోటీ చేస్తే గ్రామ పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారు అనే విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. కొండల్ యాదవ్ గారు, అవును, మీరు మీ వ్యక్తిగత జీవితం మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? నా వ్యక్తిగత జీవితం వ్యవసాయం. నేను స్టడీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చేసిన ఎంఏ పొలిటికల్ సైన్స్. ఓ వెరీ గుడ్. ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. మరి మీరు రాజకీయంలోకి ఎందుకు అడుగు పెట్టాలనుకున్నారు? ప్రజాసేవ చేయాలని. ఓకే. అయితే సేవ ప్రజలకు ఇల్లు ఉంటేనే ఎక్కువ వరకు సేవ చేయొచ్చు. ఇప్పుడు రాజకీయంలోకి వస్తే ఒక ప్రజాసేవ అనేది గ్రామ పంచాయతీలో మీరు ఒక సర్పంచ్గా పోటీ చేసి నిలబడితే మీరు ప్రజలకు సేవ చేసే ఇది దొరుకుతుందని చెప్పేసి మీరు ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చారు. ఓకే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు? అంటే నేను ఇంతకుముందు గతంలో కాంగ్రెస్లో పార్టీలో ఉంటే ఇక్కడ నేను కేసీఆర్ పరిపాలన నచ్చి కేసీఆర్ని మూడోసారి సీఎంగా చేయాలని బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఓకే. మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కేసీఆర్ మూడోసారి సీఎం ఎందుకు అవ్వలేదు అనుకుంటున్నారు? ఇక్కడ రాష్ట్రంలో పార్టీ ఎందుకు బలహీన పడిపోయింది? రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు కావచ్చు, కొంత ప్రజలలో ఆయన మీద వ్యతిరేకత కారణం వల్ల ఆయన రాలేకపోయింది. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారండి, అంటే మీరు ఈ రాజకీయ ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? రాజకీయ ఇన్స్పిరేషన్ అంటే నాకు నేనే సేవ చేయాలనే కారణంతో నాకు నేనే రాజకీయాల్లోకి వచ్చాను. నాకు ఎవరంటే ఇన్స్పిరేషన్ లేరు ఫస్ట్. ఇప్పుడు మనం గ్రామాలలో ఎక్కడ చూసుకున్నా కూడా అంటే పెద్ద తరం వాళ్ళు ఏంటంటే అమ్మ నాన్న అంత ఏజ్ వాళ్ళని అంటే సర్పంచ్ అంటే అలాంటి వాళ్ళే ఉంటారు అని చెప్పేసి అనుకుంటారు. అంటే యువత సర్పంచ్లో ఇప్పటివరకు ఎక్కువ మనకు కనిపించడం లేదు. అంటే యువత గ్రామాల్లో సర్పంచ్గా పోటీ చేస్తే గ్రామం ఇంకా ఎక్కడికో ముందుకెళ్తుందని చెప్పేసి ఇప్పుడు మీరు ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు అది ప్రజల్లోకి? రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యువతదే కీలక పాత్ర. గ్రామ అభివృద్ధి జరగాలన్నా యువతదే. అందరితోటి ఎక్కువ ప్రజలతోటి కానీ అందరితోటి కనెక్టివిటీ ఎక్కువ యువతకి ఉంది. పెద్ద మనుషులు అందరితోటి పని కొద్దిగా స్లోగా జరుగుతుంది. యువత మాత్రం చాలా చాకచక్యంగా ఉంటారు కాబట్టి అందరితోటి కలుపుకొని పోతారు, పని కూడా చేయగలుగుతామని యువత ఆలోచన. ఇప్పుడు ఎవరు సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న గ్రామ పంచాయతీని ఎవరైనా ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఫండ్స్ ఏదైనా నిధులు అనేది మంజూరైతే తప్ప చేయలేము. కానీ ఇప్పుడు మీరు కూడా రేపు పోటీ చేసి గెలిచిన తర్వాత మీరు ప్రభుత్వం నుంచి మరి నిధులు మంజూరు కాలేదు, నేనేం చేయాలి అనే మాట చెప్పొచ్చు కదా ప్రజలకి. అలా చెప్పడానికి గ్యారంటీ అయితే లేదు కదా? లేదు మేడం. నిధులు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు గ్రామ పంచాయతీకి వస్తాయి. అవి వచ్చే నిధులతోటి గ్రామ పంచాయతీ అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు గ్రామ పంచాయతీకి నిధులు రాలేదు, ప్రభుత్వం మంజూరు చేయలేదు, అప్పుడు మీరు వ్యక్తిగతంగా అంటే పెట్టుకున్న నా గ్రామంలో ఈ సమస్య ఉంది, నా ప్రజలకు ఈ సమస్య ఉంది అని మీరు తీర్చడానికి ముందడుగు వేయగలరా? ముందడుగు వేయగలుగుతాను. నా సొంత డబ్బుతో నేను ముందడుగు వేసి వాళ్ళ సమస్యలు తీర్చగలుగుతాను. నమ్మకం నాకుంది. ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా నమ్మకం ఉంది, చేస్తాడని కూడా నమ్మకం ఉంది వాళ్ళకు. ఓకే. మీరు ఏ అభివృద్ధి సమస్యలపైన ఏ కాన్సెప్ట్తో మీరు ప్రజల్లోకి ఏ భరోసానిచ్చి మీరు ముందుకెళ్తున్నారు, ప్రజల్లోకి ఏం కనిపిస్తున్నారు? ప్రజలకు ముందుగా నేను చెప్పేది ఏంటంటే మా ఊరికి ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థ, ముందుగా డ్రైనేజ్ తర్వాత రోడ్లు, సబ్స్టేషన్ ఉంది మా ఊళ్ళో. 10 సంవత్సరాల గతంలో బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేశారు, అది ఇప్పుడు పెండింగ్లో ఉంది. ఫస్ట్ మాకు సబ్స్టేషన్ కావాలి, తర్వాత హనుమాన్ టెంపుల్ దేవాలయం మాకు ముందున్న ఏజెండా ఇది. ఫస్ట్ అది ఓకే చేయాలని. అంటే మరి గత సర్పంచ్గా ఉన్నప్పుడు గత టర్మ్ వాళ్ళు ఇవన్నీ మీరు పట్టించుకోలేదు, ఇవన్నీ చేయలేదా? మరి మీరు చెప్తున్నారు అవన్నీ వాళ్ళు చేయలేదు. ఈ 5 ఏళ్ళలో గత సర్పంచ్ వాళ్ళు ఏం చేయలేదు. అప్పుడు నేను గతంలో వార్డు మెంబర్గా ఉన్నా. అప్పుడు వాళ్ళ మీద నేను పోరాటం చేసిన, ప్రశ్నించిన, నా గలాన్ని విప్పిన. అందుకే ఈరోజు మా పోతపల్లి ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నన్ను సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచినారు. అందుకే యువతకు ఛాన్స్ ఇచ్చింది మా ఊరోళ్ళు. ఈ వ్యక్తి అయితే మంచిగా ఉంటుంది, సేవ చేయగలుగుతాడు, చిన్న ఏజ్లో ఇంత సేవ చేస్తుండు, సర్పంచ్ పదవి వస్తే ఇంకా ఊరు మొత్తం అందరికి అభివృద్ధి చేస్తాడు, అందరినీ సంక్షేమం వైపు నడుపుతాడని వాళ్ళు నాకు మద్దతుగా తెలుపుతున్నారు. యువత ముందడుగులో ఉండాలని చెప్పేసి యువతగా మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినట్టు కనిపిస్తూ ఉంది. మీరు మీ గ్రామ యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు?
నన్ను ప్రతి ఒక్కరు ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, మీలో ఒక కుటుంబ సభ్యులాగా నన్ను అందరూ నన్ను ఒక కొడుకులాగా తీసుకొని నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని, గెలిపిస్తే నేను అందరికీ పార్టీ లేదు, నా ఎమ్మడి తిరగలేదు, వాడు ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అని లేకుండా ప్రతి ఒక్కరికి పనిచేస్తాను. సరే ఈరోజు నా ఎమ్మడి కొంతమంది తిరగకపోవచ్చు, వాళ్ళకు కూడా నేను గెలిచిన తర్వాత వాళ్ళు నా వాళ్ళు అనుకుని పనిచేస్తాను. ఫస్ట్ పాయింట్ అది. ఆ అవతల నా ఎమ్మడి చేయలేదు అనేది మాత్రం పెట్టుకోకూడదు. వాళ్ళకు కూడా నేను పనిచేస్తాను. వాళ్ళు మా విలేజ్ వాళ్ళే, వాళ్ళు మా ప్రజలే, వాళ్ళు మాలోనే ఒకరే. నాకు వాళ్ళ లేక అవతల వాళ్ళ లేక కక్ష సాధింపు రాజకీయాలు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కక్ష సాధింపు రాజకీయాలు అవసరం లేదు. నాకు అవన్నీ అవసరం లేదు. నా ఊరు డెవలప్మెంటు ముఖ్యం ముందుగా. ఓకే, ఇక్కడ ఇంకొక సమస్య మాకు వినిపించింది. మీ గ్రామ ప్రజలు అంటే మా కొండలి యాదవ్ మాట్లాడతారు ఈ సమస్య పైన, మేము ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. ఏమంటే మన ఊరు మనబడి అనే సమస్య ఒకటి వాళ్ళు లేవనెత్తుతున్నారు. దానిపైన మీరు ఏం చెప్తారు? మన ఊరు మనబడి కార్యక్రమంలో గతంలో బడ్జెట్ శాంక్షన్ అయింది 15 లక్షలు. అదంతా అరకొరగా చేసి డబ్బులు గత సర్పంచ్ డ్రా చేయడం జరిగింది. ఏం పనులు కూడా ఏం చేయలేదు, ఆడంగిడంగా వేసి డబ్బులు తీసుకోవడం జరిగింది. అది కూడా మళ్ళీ ఒకసారి పరిశీలించి మా స్కూలు, అదేవిధంగా స్కూల్ డెవలప్మెంట్, స్కూల్ మళ్ళీ దాన్ని ఒకసారి చేసి పనిచేసి కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాం. అదేవిధంగా హై స్కూల్ ఉంది, దాని కాంపౌండ్ వాళ్ళ గురించి కూడా గెలిచిన తర్వాత అధికార పార్టీతో మద్దతు తీసుకొని పార్టీ ఊరు డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నాను మీడియా మీద. ఓకే, ఇప్పుడు మన కొండలి యాదవ్ గారు వారి యొక్క పోతేపల్లి గ్రామానికి తన మనస్ఫూర్తిగా పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా గ్రామ ప్రజలు ఎవరైనా నా కుటుంబమే అనే విధంగా ఆలోచిస్తూ గ్రామ ప్రజలకు చాలా చాలా సహాయ సహకారం అందించాలని ముందుకొస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. గ్రామ ప్రజలు కూడా ఆలోచించి మీ కొండలి యాదవ్ గారిని గెలిపించుకోవాలని మేము కోరుచున్నాం. 11వ తారీఖు డిసెంబర్ 11వ తారీఖు జరగబోయే పోలింగ్ నాడు పోతేపల్లి గ్రామ ప్రజలందరూ నన్ను ఒక అన్నలాగా, తమ్ముడిలాగా ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించి కత్తెర గుర్తు పైన ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నా. ఏ మనస్పర్ధలు లేవు నాకు, ఎవరితో ఎట్లాంటి శత్రుత్వం లేదు. నాకు అందరు మీరు అన్నలమ్మ లాంటి వారే, నాకు ఎవరితో ఎట్లాంటి శత్రుత్వం లేదు. గెలిచిన తర్వాత కూడా నేను అట్లే పనిచేస్తాను. అందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. ఓకే, కొండలి యాదవ్ గారు, మీ మనోవేదన మాకైతే అర్థమవుతుంది. ఇంకా మీరు చివరిగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ గ్రామ అభివృద్ధి గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? గతంలో జరిగిన రాజకీయ నాయకులు చేసిన అన్యాయం, అవినీతి పైన నేను గత 5 సంవత్సరాలుగా వార్డు మెంబర్గా ఉన్నా. ప్రతి సమస్య పైన పోరాటం చేసిన. ఇక్కడ జరిగింది పెద్ద ఎత్తున అవినీతి చాలా జరిగింది. దాన్ని మేము సర్పంచ్ గెలిచినాక మొత్తం బయటికి తీయాలని అనుకుంటాం. ప్రజల మద్దతుతో, నా ఒక్కడిది కాదు, ప్రజల మద్దతుతో, కార్యకర్తల మద్దతుతో, పార్టీ మద్దతుతో. వాళ్ళు చేసిన అవినీతి అంతా ఇంత కాదు. ఉపాధి హామీ పథకంలో కానీ, ఎస్బీఐ బ్యాంకింగ్లో కానీ జనాలను చాలా అవినీతి చేసినారు. దాన్ని ముందుగా గెలిచిన తర్వాత మేము ముందుగా అది బయటికి తీయాలనేది ప్రధాన లక్ష్యం. మా పార్టీ కానీ, మా కార్యకర్తలు కానీ, పోతేపల్లి ప్రజలు కానీ. ఓకే, మీరు ముఖ్యంగా చూసుకుంటే మీ ప్రజలకు చాలా అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు. అంటే ఈ బ్యాంకింగ్ వాటిలలో అంటే మీ దగ్గరికి వచ్చి వీళ్ళు గత హయాంలో ఇలాంటి అన్యాయం జరిగిందని మీతో చాలా మంది చెప్పారు మేడం. బాధితులు కూడా ఉన్నారు. బ్యాంకింగ్లో వేలల్లో బాధితులు ఉన్నారు. అంటే ఇక్కడ ప్రజలు వందలలో ఉన్నారు, కానీ ఆ డబ్బులు తీయడం వల్ల వేలల్లో తీసిన డబ్బులు డ్రా చేసిన దాఖలాలు ఉన్నాయి. చాలా అవినీతి చేసినారు. బాధితులు కూడా ఉన్నారు. వాళ్ళని తీసుకొస్తాం కూడా మేము. వాళ్ళని మీడియా ముందు కూడా ప్రవేశపెడతాం. చాలా ఉన్నారు వాళ్ళు. ఓకే, మీరు మీ గ్రామ అభివృద్ధితో పాటు మీ గ్రామ ప్రజల అన్యాయం పైన కూడా మీరు పోరాటం చేస్తారని చెప్తా ఉన్నారు. గతంలో చేసినా కూడా ముందు చేస్తాం, వాళ్ళకు చేస్తాను కూడా భరోసా ఇస్తున్నాం మేడం. ఇంతకుముందుకు చేసిన వాళ్ళకు డబ్బులు కూడా ఇప్పించినాం, మాట్లాడి జరిగినాయి అలాంటివి. ఇప్పుడు కూడా చేస్తా, వాళ్ళకు ఇంకా పదవి ఇస్తే అంతకన్నా డబ్బులు చేస్తా. నాకు ఇప్పుడు 30 ఏళ్ళు, నా జీవితం మొత్తం పోతేపల్లి ప్రజలకే అంకితం చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్ అండి, చాలా బాగా చెప్పారు. మీ మాటలు చూస్తూ ఉంటే చాలా అభినందనీయంగా ఉన్నాయి. మీరు ప్రజల్లోకి ముందుకు వెళ్ళేటప్పుడు, మీరు ప్రజల సమస్యలను తెలుసుకునేటప్పుడు ప్రజల స్పందన ఎలా ఉంది? స్పందన చాలా బాగుంది. వాళ్ళు ఎక్కడ పోయినా రావాలని ఆయన, నువ్వు మా కొడుకులాగా, మా తమ్ముళ్ళలాగా అందరూ గడప గడపకపోతే వాళ్ళు నన్ను
ఆహ్వానించే తీరును చూస్తే నేను ఆల్రెడీ గెలవబోతున్నా భారీ మెజార్టీతోని నేను అందరికి మీడియా ముందుగా చెప్తున్నా మేడం. ఓకే అండి, ఇక్కడ మీకు డ్రైనేజీ సమస్యలు కానీ మీ ఈ ఊర్లో ఇంకా ఎలాంటి సమస్యలు? విద్య, వైద్యం, శుభ్రత, గుడి. మాకు ప్రధాన సమస్య గుడి ఉంది. మేము గెలిచినామంటే మా గుడి కమిటీ వేసి పోతపల్లి ప్రజల వర్గానికి ఒకరిని, ప్రతి వర్గంలో ఇద్దరిని తీసుకుని కమిటీ వేసి వాళ్ళ ముందరనే వేసి మేము గుడి కంప్లీట్ చేయాలనేది మా ప్రధాన ఎజెండా ఫస్ట్. అదొక్కటే ఉంది. ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు గుడి లేదు. అదే మా ప్రధాన ఎజెండా, గుడి ఫస్ట్ కంప్లీట్ చేయాలని. 12వ తారీఖే ఫస్ట్ కార్యాచరణ ఏంటంటే మాది గుడి మీద. గెలిచిన తర్వాత ఫస్ట్ కార్యాచరణ గుడిపైన కమిటీ చేసి గుడిని నిర్మించాలని. పోతపల్లి ప్రజలు కూడా నాకు సహకరించి గెలిస్తే ఫస్ట్ నాది ఎజెండా గుడి కంప్లీట్ చేయాలని. ఓకే కొండలి యాదవ్ గారు, మీ మాటల్లో ఆ స్పష్టతంగా కనిపిస్తూ ఉంది. అంటే నా గ్రామము, నా ప్రజలు చాలా వెనుకబడిపోయారు, నా గ్రామ ప్రజలు చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. నన్ను గనక అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపిస్తే నేను నా గ్రామాన్ని, నా గ్రామ ప్రజల్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నేను నడిపిస్తాను అని చెప్పేసి ఆ భరోసా ఇచ్చైతే ముందుకెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. మేము కూడా మా తెలంగాణ టీవీ తరఫున మీరు అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.